హలో అండి, ఎలా ఉన్నారు? నా పేరు రామారావు. నేను బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కంపెనీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్. ఈ రోజుల్లో చాలామంది నన్ను ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి సరౌండింగ్స్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిపుల్ అవుతుందో అనేది చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి అమరావతి సరౌండింగ్స్లో విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్నటువంటి కాజాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా ఫాస్ట్గా మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉన్న ఒకే ఒక ఏరియా మన కాజా లొకేషన్ అండి. ఎందుకు కాజా లొకేషన్ ఎంత హైప్ అవుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, లొకేషన్ హైలైట్స్ గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో మనకి కాజా అనే మనకి హార్ట్ ఆఫ్ ది అమరావతి అండి. ఎందుకు హార్ట్ ఆఫ్ ది అమరావతి అంటే కనుక మనకి విజయవాడకి గుంటూరుకి అమరావతికి సెంటర్ ఆఫ్ ద సిటీ అవుతుంది అది. రెండోది వచ్చేసి అది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉండటమే కాకుండా దాన్ని ఐటీ కారిడార్ చేశారు దాన్ని. సో ఐటీ కంపెనీస్ని పుల్ చేయడానికి కావాల్సిన బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఈ కాజాలో బిల్డప్ అయి ఉంది. ఐ హోప్ మీకు రామకృష్ణ వెనిజియా టోల్ గేట్ దాటిన తర్వాత రామకృష్ణ వెనిజియా అనే ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్, ఒక 300 మెగా గేటెడ్ కమ్యూనిటీ చూసే ఉంటారు. దానిలో హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కొన్ని టవర్స్ని ఐటీ కంపెనీస్కి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మేజర్ థింగ్ అయితే కనుక, సో మనం మేజర్ పాయింట్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కి ఇన్నర్ రింగ్ రోడ్ని అండ్ వెస్ట్ బైపాస్ని కనెక్ట్ చేసే ఒక హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే, 12 లైన్స్ హైవే ఒకటి ఈ కాజా ఊళ్ళోంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మూడోది వచ్చేసి ఈ లొకేషన్లో బీబీజీ కంపెనీ ఒక 300 ఎకరాల్లో, సో ప్రజెంట్ వీళ్ళు ఫేజ్ వైజ్గా వెళ్తున్నారు. ప్రజెంట్ 100 acres రెడీగా ఉంది. ఈ 100 acresలో మెగా గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీలో 133 గజాల నుంచి 150, 166, 200, 222, 250, 277 ఇలాగా అన్ని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్కి చాలా అంటే తక్కువగా అవకాశం, అంటే ప్రైజెస్ పెట్టి ఈ మెగా గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ తీసుకునే విధంగా ఈ కంపెనీ పెట్టడం జరిగింది. సో ఈ కంపెనీ విశేషాలు ఏంటి, ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏంటి అనే విషయాలు మనం డెప్త్గా తెలుసుకుందాం. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి మిగతా విషయాల్ని మనం క్లారిటీగా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మీకోసం మీ పిల్లల కోసం ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? మన రాజధాని పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారా? మన క్యాపిటల్ దగ్గరలో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, అమరావతికి సెంటర్లో ఉన్నటువంటి ఈ 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది టాప్ ఎండ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ. మీరు ఒకసారి ఈ బ్రోషర్లో చూసినట్టయితే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది మనకి 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీకి ఎంట్రన్స్ అండి. ఇది మనం ఫస్ట్ రోడ్లో ఉన్నాం. ఇది సైట్ ఆఫీస్ అండి. మనకి సైట్లో కూడా ఆఫీస్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే అండి. కరెక్ట్గా మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే మన ప్రాజెక్ట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు. మనకి కేవలం 300 మీటర్ల దూరంలోనే మనకి కాజాలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి మనకి తెనాలి నందివేలికి, కాజా ఊరు బయట నుంచి మనకి తెనాలి నందివేలికి మనకి ఒక 6 లైన్ హైవే ఒకటి వెళ్తుందండి. దానిలో భాగంగానే అది మెయిన్ మన ఈ ప్రాజెక్ట్కే మెయిన్ గేమ్ చేంజర్ కనెక్టివిటీ అండి. ఇదే కాకుండా మనకి నేషనల్ హైవే 16కి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఒకే ఒక ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనకి ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ కాకోకుండా తెనాలి నుంచి ఒక 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. నంబూరు నుంచి ఒక 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి అరౌండ్ ఒక 4 హైవేస్ కి కనెక్టివిటీ ఉన్న ఒకే ఒక ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఎమ్యూనిటీస్ లో మనకి యాజ్ పర్ సిఆర్టీ నామ్స్ ప్రకారం ఉన్న ఎమ్యూనిటీస్ కాకోకుండా మనకి ఎక్స్ట్రా 36 ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. వాటిలో కొన్ని మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ఫంక్షన్ హాల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, యోగా సెంటర్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియం అండ్ క్లబ్. వీటితో పాటు మనకి వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ మనకి ఒకే ఒక చోట వస్తున్నాయండి. సో మన ఈ బెవర్లీ హిల్స్ కాజాలో ఈ ప్రాజెక్ట్ లో మన వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయో ఒకసారి మనం చూద్దాం.
సో ఇది మనం ఉన్నది 30 ఫీట్ రోడ్ అనేది. ఈ 30 ఫీట్ రోడ్డు కాకుండా మనకి ఒక 5 ఫీట్ రోడ్డుకి అటువైపు ఇటువైపు 5 ఫీట్ డ్రైనేజీ ఉంటుంది. సో ఈ డ్రైనేజీతో పాటు ఒకసారి చూడండి, ఒకసారి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఒకసారి మీ ఓవరాల్ గా వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్ మనకి ఐటీ టవర్స్ ఏదైతే ఉందో మనకి రామకృష్ణ వెనిజియా బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు. ఈ టవర్స్ లోనే మనకి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో దీన్ని మనం ఐటీ టవర్స్ గా మనకి రామకృష్ణ వెనిజియాలో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ మనకి చెప్పాలనుకుంటే మెయిన్ హైలైట్ ఐటీ టవర్సే. సో మీరు ఒకసారి దీన్ని జూమ్ లో కూడా చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ లో రోడ్ విషయాలకు వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర 40 ఫీట్ రోడ్స్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ 30 ఫీట్ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ వచ్చి మనకి సిసి రోడ్స్ వస్తున్నాయండి.